రాముడి కంటే ముందే ఉంది అయోధ్య. హ్మ్. అయోధ్య రాముడితో రాలే, రాముడి కంటే ముందే ఉంది. రాముడి కంటే ముందే ఉంది. Okay. రాముడి కంటే ముందు ఆ వంశస్థుల యొక్క పేర్లు నేను చెబితే అంతమంది పరిపాలన చేశారు. రాముడి కంటే ముందు దశరథుడు, హా. దశరథుడి కంటే ముందు అజుడు. ఓకే, మనకు తెలిసింది ఏంటంటే దశరథ మహారాజు రాముడు ఇక్కడ నుంచి మనకు తెలిసింది. లేదు, ఇక్ష్వాకు వంశం అంతా తీసుకుంటే ఓకే. మీకు రామాయణంలో వస్తుంది ఇక్ష్వాకు వంశం అంతా కూడా. హ్మ్. ఆ రాజుల పేర్లు తీసుకుంటే రాముడి కంటే ముందే ఉంది అయోధ్య. హ్మ్. రాముడి కంటే ముందే అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకొని 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు దశరథ దశరథ మహారాజు. మహారాజు. హ్మ్. అంటే రాముడి కంటే ముందు 60,000 సంవత్సరాల నుంచి అయోధ్య ఉంది అయోధ్య అనేది ఉంది. వాస్తవమే కదా. అవును. కానీ రాముడి ఆవిర్భావంతో అయోధ్యకు ఇంకా మహత్తు పెరిగింది, ఇంకా శక్తి పెరిగింది. అప్పటిదాకా అయోధ్య అనేటువంటిది ప్రపంచాన్ని అంతటిని ఆకర్షిస్తున్నప్పటికీ కూడా సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపుడు, జగత్తును మోహింపచేసేటువంటి జగదానంద కారకుడు, జగన్మోహనాకారుడు, సుందర సురుచిర వదనారవింద సౌందర్య విభూషితుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఎప్పుడైతే అయోధ్యలో అవతరించాడో రామజన్మభూమిగా అయోధ్య ఇంకా పవిత్రమైపోయింది, ఇంకా పావనమైపోయింది. ఎందుకంటే సప్తమోక్షధామాల్లో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. మోక్ష పట్టణాలు అన్నప్పుడు 7 మొదటిదే అయోధ్య. ఓకే. కాబట్టి మనకు 7 మోక్షధామాలు భారతదేశంలో. అవును. అంటే ఈ మోక్షధామం ఎందుకంటాము అంటే ఇక్కడ పుట్టినా, ఇక్కడికి వెళ్ళి 2 నిమిషాలు ఉన్నా, ఇక్కడికి వెళ్ళి దర్శించినా, ఇక్కడ పుణ్యకర్మలు చేసిన మోక్ష యోగ్యత కలుగుతుంది. మోక్షాధికారం సిద్ధింపచేసేటువంటి భూమి భారత భూమి, దానిలో అయోధ్య మొదటిది. కాబట్టి ఇక్కడ అయోధ్య, మధుర, మాయ ఆ పేర్లు చెబుతూ ఉంటేనే శరీరానికి పులకాంకురాలు వస్తాయి.